భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ బహుళ ఏకాదశి అజా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది. ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో, జనార్దన, శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశికి ఏం పేరున్నది? ఆ ఏకాదశి మహాత్మ్యమేమిటి? ఈ విషయాలన్నీ దయతో వివరించండి స్వామి అని అన్నాడు. అందులకు శ్రీకృష్ణుడు, నీవు అడిగిన ఏకాదశిని గురించి వివరంగా చెప్తాను. అదంతా నువ్వు ఏకాగ్రచిత్తముతో వినాలి. శ్రావణ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశికి అజా అని పేరు ఉన్నది. అన్ని ఏకాదశులలాగానే ఈ అజా ఏకాదశి కూడా పాపములను నశింపచేస్తుంది అని అన్నాడు. అజా ఏకాదశి నాడు హృషీకేశుణ్ణి పూజించి ఉపవాస వ్రతమును ఆచరించిన వ్యక్తి యొక్క పాపములు పటాపంచలవుతాయి. ఇహపరలోకములు రెండింటిలోనూ హితమును కలిగించే ఏకాదశి ఇది. దీనికంటే శ్రేష్టతరమైనది వేరొకటి లేదు. నీవు నాకు ఆప్తుడవు కనుక ఈ విషయం నీకు చెప్తున్నాను. నా మాట ఎన్నటికీ అసత్యం కాదు. పూర్వము హరిశ్చంద్రుడనే మహారాజు ఉండేవాడు. అతడు చాలా కీర్తిమంతుడు, సత్యప్రతిష్ఠ కలవాడు. సమస్త భూమండలమునకు అతడు అధిపతి. అతడు ఏదో జన్మాంతర విశేషము వలన తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరకు తన భార్యను, కుమారుణ్ణి కూడా అమ్మేసి తనను కూడా అమ్ముకున్నాడు. మహాపుణ్యాత్ముడైన హరిశ్చంద్రుడు ఒక మాలవానికి సేవకునిగా చేరాడు. కాటి కాపరి అయినాడు. అయినా తన సత్యనిష్టను మాత్రం విడిచిపెట్టలేదు. ఆ శ్మశాన భూమికి దహనం కోసం తీసుకొని వచ్చే శవముల మీద కప్పే వస్త్రములనే పన్ను రూపంగా తీసుకునేవాడు. ఆ వస్త్రములన్నింటినీ యజమానికి సమర్పించేవాడు. ఆ నరపతి ఇంతటి మహా కష్టమును అనుభవిస్తున్నా కూడా తన సత్యవ్రతాన్ని మాత్రం కాపాడుకుంటున్నాడు. ఆడిన మాట తప్పలేదు. ఈ విధంగా ఆ మహారాజు అనేక సంవత్సరములు దుఃఖమును అనుభవించాడు. చాలా సంవత్సరములు అత్యంత దుఃఖమును అనుభవించిన తర్వాత ఒక రోజున మహారాజు, ఇప్పుడు ఈ కష్టము తొలగించుకోవడానికి నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఈ దుర్గతి నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తున్నాడు. ఈ విధంగా ఆలోచిస్తున్న మహారాజు దగ్గరకు అతని కష్టకాలమును గురించి విన్న ఒక మునీశ్వరుడు వచ్చాడు. నిజానికి బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను ఇతరులకు ఉపకారం చేయడం కోసమే సృష్టించాడు. ఆ రాజశ్రేష్ఠుడు తన వద్దకు వచ్చిన బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చూసి యథావిధిగా నమస్కరించాడు. ఆయనను గౌతమ మహర్షిగా తెలుసుకున్నాడు. ఆయన సమీపంలో నిలబడి చేతులు జోడించి కష్టములతో కూడిన తన చరిత్రనంతటినీ పూర్తిగా చెప్పాడు. రాజు చెప్పిన విషయమంతా విని మహర్షి ఆశ్చర్యపోయాడు. అతని దుఃఖాన్ని పోగొట్టడానికి శ్రావణ కృష్ణ ఏకాదశి వ్రతముని గౌతమ మహర్షి మహారాజుకు ఉపదేశించాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అజా అనే పేరుతో పిలువబడుతుంది. ఇది చాలా పుణ్యప్రదమైనది కనుక మహారాజా, ఈ అజా ఏకాదశి రోజున నీవు ఉపవాసముండి వ్రతమును ఆచరించు. నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి. నీ అదృష్టవశాన ఆ అజా ఏకాదశి ఈనాటికి 7వ రోజున వస్తుంది. దాని కొరకు నీవు ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన పని లేదు. ఆ రోజు నీవు చేసే వ్రతముతో నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఆ రోజున ఉపవాసముతో పాటు జాగరణ కూడా చెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు ఇక మీదట కష్టము అనేదే రాదు. నీవు పూర్వజన్మమునందు చేసిన పుణ్య విశేషము వల్లనే నేను నీ దగ్గరకు రావడం జరిగిందని చెప్పి మహర్షి వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమైపోయాడు. గౌతమ మహర్షి చెప్పిన మాటలను విని హరిశ్చంద్రుడు ఉత్తమమైన ఆ వ్రతాన్ని చక్కగా శ్రద్ధతో ఆచరించాడు. వ్రతము ముగిసిన క్షణమునందే అతని పాపాలన్నీ నశించాయి.
చాలా సంవత్సరముల కాలము అనుభవించవలసిన అతని దుఃఖాలన్నీ ఆ క్షణములోనే నశించిపోయాయి. ఏకాదశి ప్రభావము వల్లనే హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటాడు. చాలా కాలము నుండి దూరంగా ఉన్న అతని ధర్మపత్ని అతని దగ్గరకు వచ్చింది. మరణించిన కుమారుడు కూడా మరలా బ్రతికాడు. హరిశ్చంద్రుని సత్యనిష్టను మెచ్చుకుంటున్నట్లుగా స్వర్గంలో దేవదుందుభులు మ్రోగాయి. ఆకాశంలో నుండి హరిశ్చంద్రుని మీద పూలవాన కురిసింది. ఈ శ్రావణ కృష్ణ ఏకాదశి వల్లనే అతనికి శత్రువులెవ్వరూ లేని సామ్రాజ్యం కూడా ప్రాప్తించింది. ఆ తరువాత హరిశ్చంద్రుడు పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గమునకు వెళ్ళాడు. ఇంతటి గొప్ప ప్రభావం కలిగిన అజా ఏకాదశి వ్రతమును ఆచరించిన వారు పాపకర్మల నుండి విముక్తులవుతారు, తప్పక స్వర్గాన్ని పొందుతారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఏకాదశి మహాత్మ్యమును చదవడం వలన, వినడం వలన అశ్వమేధ యాగము చేసిన ఫలితము లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు వివరించాడు.